ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ గర్డ్ అండ్ యాసిడ్ రిఫ్లక్స్లు ఇలాంటి కండిషన్స్ దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల మనకు వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్స్ ఏంటంటే అల్సర్స్గా కొన్ని క్యాన్సరస్గా కూడా మారడం ఒక పెద్ద ఇష్యూ. ఒకవేళ జిఐ క్యాన్సర్ ఎవరికి రాకూడదు, వచ్చేస్తుంది అనుకోండి, అది ఎంత లోకలైజ్డ్గా ఉంటుందండి? టిపికల్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ అది? మంచి క్వశ్చన్ అడిగారు మనం. ఏ క్యాన్సర్ అయినా కానీ ఎట్లా పెరుగుతుంది? ఒక పద్ధతి ఉంది దేనికైనా నేచర్లో. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక స్టమక్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్లో ఫస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు అందులో 4 లేయర్లు ఉంటాయి ఆ వాల్లో, మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మస్కులారిస్ అండ్ సిరోజా అని. సో అది ఫస్ట్ మ్యూకోజా నుంచి స్లోగా పెరుగుతూ సిరోజా దాకా పోతుంది. అదేంది లోకల్ అంటాం. దాని పక్కన ప్రతిదీ మనకు రక్తనాళాల్లో ధమనులు, సిరలతో పాటు లింఫాటిక్స్ అనేవి ఉంటాయి, లింఫ్ గ్రంథులు ఉంటాయి. సో ప్రతి క్యాన్సరు ఆ లింఫ్ గ్రంథులకు పోతుంది. నెక్స్ట్ స్టేజ్ దాన్ని ఎన్ అంటారు. ఫస్ట్ టీ అంటే ట్యూమర్, అంటే ఎక్కడుంది, మ్యూకోజాలో ఉందా, సిరోజా దాకా చేరిందా. దాంతోపాటు దాని పక్కలో ఉండే ఏమైనా, అటు లివర్ ఉంటే లివర్ కావచ్చు, ఇటు ప్యాంక్రియాస్ ఉంటే ప్యాంక్రియాస్ కావచ్చు, కింద ఉంటే డియోడినం కావచ్చు, ఇంకా కింద ఉంటే ప్యాంక్రియాస్ కావచ్చు. సో ఇట్లా దాని పక్కలున్న వాటికి ఏమన్నా చేరిందా. యూజువల్ అట్లాంటి వాటిని T4 అంటాం. ప్రతిదీ T1 to T4, N1 to N2 వరకు ఉంటాయి. కొన్నిట్లో N3 ఉంటుంది. ఎంలో ఎం ఈజ్ దేర్ అన్నట్టు, ఎం అంటే మెటాస్టాసిస్. సో ప్రతి క్యాన్సరు అక్కడ ఫస్ట్ మొదలుపెట్టి దానిలో ఉన్న గోడలకు బాకి, దాని గోడ పూర్తిగా బాకి దాని పక్కలో ఉన్న మిగతా అవయవాలకు పాకడం T. దాని పక్కలో ఉన్న లింఫ్ గ్రంథులకు చేరడం N. ఎం అంటే ఏంటి అంటే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి, ప్రతి క్యాన్సరు సెల్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అది డిస్టెంట్ ఆర్గాన్ అంటే ఏంటి, అది లివర్ కావచ్చు, లంగ్ కావచ్చు, పెరిటోనియం కావచ్చు, మొమెంటం కావచ్చు, బోన్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా బ్లడ్ స్ట్రీమ్లో, ఇంకా అది మెయిన్ కెనాల్లో పడిపోయింది. ఆ మెయిన్ కెనాల్లో పడ్డ సెల్ ఎక్కడ పోయి డ్రాప్ అవుతుందో మనకు తెలియదు. సో దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఈ TNM స్టేజింగ్ అనేది స్టాండర్డ్ వరల్డ్ వైడ్, ఎవ్రీ కంట్రీ వితౌట్ ఎక్సెప్షన్ అందరం వాడతాం. అయితే ఈ TNMలో దీన్ని బట్టి దాన్ని మళ్ళీ స్టేజ్లుగా డివైడ్ చేస్తాం. అంటే సర్జికలా? దాన్ని స్టేజ్గా డివైడ్ చేస్తాం. 1, 2, 3, 4 ప్రతి స్టేజ్. స్టేజ్ 4 మెటాస్టాటిక్. ఇంకా వాళ్ళకి పాలియేటివ్ కేర్ మాత్రమే. ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఏ సిమ్టమ్స్ ఉంటే వాటిని బట్టి ట్రీట్ చేస్తూ ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచడానికి ప్రతి స్టేజ్ 4ని పక్కన పెట్టేద్దాం. స్టేజ్ 1 వెరీ ఎర్లీ. 2, 3 యూజువల్గా మనకు ల్యాండ్ అయ్యే వాళ్ళు 2, 3లో ఉంటారు, లేదా అదృష్టం బాగుండి మంచి అవేర్నెస్ ఉన్నవాళ్ళు లేదా ఇన్సిడెంటల్ ఫైండింగ్తో పడ్డవాళ్ళు స్టేజ్ 1లో కూడా పడవచ్చు. సో ఈ స్టేజ్ 1, 2, 3 అనేవి మనకు ట్రీటబుల్ డిసీజ్. దీంట్లో ఏంటంటే ఎనీ క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. సర్జికల్, ఒకటేంది సర్జరీ, కంటికి కనపడే గడ్డను తీసేయడాన్ని సర్జరీ. నెక్స్ట్ కంటికి కనపడకుండా ఉండే బ్లడ్లో ఉన్న సెల్స్ చంపడానికి ఇచ్చేది కీమోథెరపీ. గడ్డ సైజు పెద్దగుండి తగ్గించాలనుకున్నా, లేకపోతే గడ్డ తీసేసిన తర్వాత చుట్టుపక్కల కంటికి కనపడకుండా కణాలని చంపడానికి రేడియేషన్. సో ఈ మూడు పద్ధతులను విత్ మల్టిపుల్ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్లో వాడుతుంటాం. 90% ఆఫ్ ద టైమ్స్ ఎనీవేర్ ఇన్ ద బాడీ క్యాన్సర్ గడ్డు ఉండి ఆపరబుల్ స్టేజ్లో ఉంటే ఆపరేషన్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ ఏంటి, అంతకు మించి ఉంది. స్టేజ్ 3లో ఉంటే ఏం చేస్తాం, ఫస్ట్ కీమో రేడియోథెరపీ అవసరాన్ని బట్టి. అది కూడా అండి కొన్ని క్యాన్సర్లు కీమోథెరపీకి రెస్పాండ్ అయితే, కొన్ని క్యాన్సర్లు రేడియోథెరపీకి రెస్పాండ్ అయితే, కొన్ని క్యాన్సర్లు రెండింటికి రెస్పాండ్ అయితే, కొన్ని అసలు కావు. సో అట్లుంటాయి అన్నట్టు. సో దాన్ని ట్యూమర్ బయాలజీ అంటాం. అది అడినో కార్సినోమానా, స్క్వామస్ కార్సినోమానా, న్యూరోన్, చాలా రకాలు ఉంటాయి. సో మాకు ఫస్ట్ అందుకే ప్రతిదాన్ని ముక్క పరీక్ష, అది ఎటువంటి క్యాన్సర్, ఇది కీమోథెరపీకి సెన్సిటివా, రేడియోథెరపీకి సెన్సిటివా, లేకపోతే సర్జరీ ఫస్ట్ గోల్ అవ్వాలనే డెసిషన్ తీసుకుంటాం. సో అలా ఈ మూడింటిని విత్ మల్టిపుల్ పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్లో వాడి 1 to 3 స్టేజెస్ని ట్రీట్ చేస్తాం.